ఓం శ్రీ గురుభ్యో నమః. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురుపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురుకృపా. హరి ఓం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పక్షేమ అక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాం సంస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. Guruji, please start. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం సద్గురుం బ్రహ్మవిద్వరం. హరి ఓం. నిన్న మనం ఈ కర్మలో అంటే ఈ అగ్నిహోత్రం అనేటువంటి కర్మ, అగ్నిహోత్ర కర్మే అన్నిటికీ మూలమైనటువంటిది. కర్మకాండలో ప్రధానంగా ఉండేటువంటిది అగ్నిహోత్ర కర్మ. ఇప్పుడు ఈ అగ్నిహోత్ర కర్మ చేయడం బాగానే ఉన్నది, కానీ దానిలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ కర్మకాండలో ఈ ఆహుతులు ఆద్య భాగం మధ్యలో వెయ్యాలి, ఆవాపస్తనం అంటాం దాన్ని, అందులోనే వెయ్యాలి. ఆ అగ్ని బాగా రజులుకోవాలి. ఇన్ని చేసిన తర్వాత కూడా ఎన్నో చాలా లోపాలు ఉన్నాయి. ఇది ఎవరి అగ్నిహోత్రం అయితే అదర్శం పౌర్ణం, అదర్శం అనేటువంటిది కానీ పౌర్ణం అనేటువంటిది కానీ, అంటే ఈ అమావాస్యకు సంబంధించింది, పౌర్ణమికి సంబంధించినటువంటి అంటే నిత్యాగ్నిహోత్రం కూడా వీటితో కలిపి చేయాలి. అంటే ఇవన్నీ కూడా ఈ 15 రోజులకు ఒకసారి, నెలకోసారి చేసేటువంటి ఇవన్నీ క్రియలన్నీ కూడా కర్మలని అగ్నిహోత్రాలు చేయాలి. అవి చేయకపోవడం కానీ, ఆ తర్వాత యస్య అగ్నిహోత్రం అదర్శం అపౌర్ణమాసం అచాతుర్మాస్యం, చాతుర్మాస్య దీక్షలో కొన్ని చేయాల్సిన అగ్నిహోత్ర క్రియలు. తర్వాత అనాగ్రయణం, ఈ యొక్క శరదృతువు ఈ కాలాల్లో ప్రారంభంలో చేయాల్సినటువంటి కొన్ని అగ్నిహోత్ర కార్యక్రమాలు. తర్వాత అతిథి వర్జితం చ, అగ్రాయణం అంటే అయిపోయింది. తర్వాత అతిథి వర్జితం, అతిథులకి సేవ చేయకుండా ఉండకపోవడం. తర్వాత అహంతం తర్వాత అవైశ్వదేవం, ఆహుతం అవైశ్వదేవం. ఈ తర్వాత ఈ వైశ్వదేవం చెప్పాక సమష్టి దేవతా స్వరూపం, ఆయనకు ఆహుతులు ఇవ్వకపోవడం. అవిధినాహుతం, విధి విధానాలతో లేకుండా అగ్నిహోత్రం చేయడం. ఇలాంటివి చేయడం వల్ల నష్టమే జరుగుతుంది, కానీ లాభం జరగదు, ఫలం రాదు అని చెప్తున్నారు. అంటే ఈ విధంగా ఇన్ని లోపాలతో కూడుకుని ఉన్నటువంటిది ఏమన్నారు ఆయన ఆచార్యులు వారు, ఈ విధంగా హుతం న యథాహుతం ఇది ఏవం దుస్సంపాదితం అసంపాదితం అగ్నిహోత్రాది ఉపలక్షితం కర్మ కిం కరోతి ఇది ఉచ్యతే.
ఈ విధంగా ఇదేమిటి కర్మ అనేటువంటిది దుస్సంపాదితం, చాలా కష్టంతో కూడుకుని ఉన్నటువంటి పని. ఇది దుస్సంపాదితం, నిర్వహించడం చాలా కష్టం. అసంపాదితం, సరిగ్గా నిర్వహించడం కూడా చాలా కష్టం. ఇలాంటి లోపాలతో కూడుకుని ఉన్నటువంటి అగ్నిహోత్రాది ఉపలక్షితంగా ఉన్నటువంటి అగ్నిహోత్రం ఉపలక్షితంగా ఉన్నటువంటి ఈ కర్మలన్నీ కూడా చేస్తాం, బాగానే ఉంది. ఇలాంటి కర్మ, ఈ లోపాలతో కూడుకుని ఉన్నటువంటి కర్మ ఏం చేస్తుంది? ఫలితాన్ని ఇవ్వకపోగా తప్పులు చేయడం వల్ల మరో దోషాలు వస్తాయి. అది ఏమిటది? అది ఇక్కడ మనం చదువుతున్నాం. అలా చేయడం వల్ల ఆసప్తమాన్ సప్తమ సహితాన్ తస్య కర్తు లోకాన్ హినస్తి హినస్తి ఇవ ఆయాసమాత్ర ఫలత్వాత్. అంటే ఈ దర్శ, పౌర్ణమాసము ఇలాంటి క్రియలతో అగ్నిహోత్రాదులతో కలిపి నిత్యాగ్నిహోత్రం ఎవడైతే చెయ్యడో, ఇవన్నీ లేకుండా ఎవడైతే కేవలం పోనీ నిత్యాగ్నిహోత్రం చేస్తున్నాడో కానీ ఇవన్నీ వదిలేసినాడో, విదలపడడం జరిగిందో, అలాంటి వాడికి ఏం జరుగుతుందట? ఈ 7 లోకాలకు ఈ కర్తస్య కర్తు లోకాన్ సప్తమ సహితాన్ లోకాన్ హినస్తి. ఈ 7 లోకాలు వాడికి దగ్ధం అయిపోతాయి. వాడి కోసం అంటే 7 లోకాల యొక్క ఫలితం, 7 లోకాలు నశిస్తాయంటే 7 లోకాలు నశిస్తాయని కాదు. అక్కడ వీడికి వచ్చినటువంటి కర్మ ఫలం ఈ 7 లోకాలకి కూడా రానివ్వకుండా చేస్తాయి. ఈ ఫలం అలాంటిది. ఈ కర్మ చేయడం వల్ల ఏమిటవుతుందంటే ఈ 7 లోకాలు కూడా ఆ కర్తకు చెందాల్సినటువంటి ఇది చెందనీయకుండా చేస్తాయి. ఈ 7 లోకాలు కూడా కర్తకి చెందనీయకుండా చేస్తాయి. ఇది ఈ కర్మ. ఎలాంటి ఏ కర్మ? లోపాలతో చేసినటువంటి అగ్నిహోత్రాది కర్మ. ఏదైతే ఎందులో అయితే దర్శనం లేదో, పౌర్ణమాసం లేదో, చాతుర్మాస దీక్ష లేదో, చాతుర్మాస యజ్ఞయాగాది లేదో, అగ్రాయణం అంటే అది అనాగ్రాయణం, అదే అగ్రాయణం అంటే శరద్ ఋతువు, ఇలాంటి ఋతువుల్లో చేసేటువంటి అగ్నిహోత్ర క్రియలు ఇవన్నీ చెయ్యకుండా ఉండడం వల్ల ఏమిటవుతుంది? ఆయాసమాత్ర ఫలత్వాత్. చివరికి మిగిలింది ఏమిటయ్యా అంటే కేవలం ఆయాసమే మిగులుతుంది. ఆయాసం అంటే మన తెలుగు ఆయాసం కాదు, ప్రయాస, కష్టం మిగిలింది కానీ ఫలం రాదు. దీనికి తోడు ఏమిటి? 7 లోకాలు కూడా వీడిని కర్తని పొందనీయకుండా చేస్తాయి ఈ కర్మ. 7 లోకాలు ఎక్కడికి వెళ్ళలేడు వాడు. 7 లోకాలు వీడి కోసం నశించబడతాయి. అంటే వీడు ఏ లోకానికి వెళ్ళలేడని అర్థం. అది ఇబ్బంది. చూసారా? సమ్యక్ క్రియమానేషు హి కర్మసు కర్మ పరిణామ అనురూపేణ భూరాదయ సత్యంతా సప్తలోకా ఫలం ప్రాప్యంతే. అంటే చాలా ఎంతో కఠినంతో, కష్టంతో, లోపాలు లేకుండా, చాలా జాగరూకతగా, ఏమరపాటు లేకుండా ఇలాంటి కర్మకాండలు సుస్పష్టంగా, క్లియర్గా, అంటే ఎటువంటి లోపాలు లేకుండా చేయడం వలనే అప్పుడేమిటి వస్తుంది? అలాంటివే భూరాదయ సత్యాంత సప్తలోకా ఫలం ప్రాప్యంతే. అలాంటి వాడికి ఈ భూలోకం నుంచి మొదలు అంటే ఇహలోక సుఖము, సత్యలోకం వరకు కూడా ఉన్నటువంటి ఈ 7 లోకాలు పొందబడతాయి కర్మ ద్వారా. ప్రాప్యంతే అంటే వాడు ఎంత మటుకు కర్మ చేయగలుగుతున్నాడో ఆ లోకానికి వెళ్ళిపోతాడు. అంటే ఇతర లోకాలు పొందాలి అంటే ఈ కర్మలో ఇన్ని విధానాలు దుస్సంపాద్యం అంటారు. అందుకే చాలా కష్టం ఈ కర్మ చేయడం అనేటువంటిది. అది నేను మనం చాలా విషయాలు చెప్పుకున్నాం ఈ కర్మ విషయంలో, ఎలా చేయాలనేటువంటిది. సో తే లోకాహ ఏవం భూతేన అగ్నిహోత్రాది కర్మణాతు అప్రాప్యత్వాత్ హింస్యంత ఇవ. అది లోకాలు నశించిపోతాయంటే లోకాలు నశించవు. హింస్యంత ఇవ అంటే అవి నష్టం చేసేటువంటి మాదిరిగా, అంటే అవి పూర్తిగా దగ్ధమై తర్వాత వినాశనానికి గురైనట్టుగా ఉంటాయి. అంటే అర్థం ఏమిటి? వీడికి ఆ లోకాలన్నీ పొందడానికి అవకాశం లేదు. వీడి దృష్టిలో అవన్నీ దగ్ధమయ్యాయి అని అర్థం. అంటే వీడికి అవన్నీ కూడా పనికిరావు, వీడికి అవన్నీ కూడా ఉపలభ్యంగా లేవు. ఏ లోకాలు కూడా. అందుచేత తే లోకా ఏవం భూతేన అంటే ఈ విధంగా, ఏ విధంగా? లోపాలతో, అదర్శము, అపౌర్ణమాసము, అనాగ్రయణము, అచాతుర్మాస్యము,
అతిథి వర్జితేన, ఇలాంటి విషయాలన్నీ కూడా, అంటే ఇవన్నీ చెయ్యకుండా ఉన్నటువంటి అగ్నిహోత్రం ఏదైతే ఉన్నదో ఆ విధంగా లోపాలతో కూడుకుని ఉన్నటువంటి అగ్నిహోత్రాది కర్మ చేయడం వల్ల అగ్నిహోత్రాది కర్మణాతు అప్రాప్యత్వాత్ హింస్యంత ఇవ, అలాంటి కర్మ ద్వారా ఏ లోకాన్ని వీడు పొందలేడు కనుక సప్తలోకాలు కూడా వీడికి ఉపలభ్యంగా ఉండవు కనుక అవన్నీ కూడా వీడి కోసం, వీడి దృష్టి అవన్నీ కూడా నశించబడ్డాయి అనేటువంటిది హింస్యంత ఇవ, అంటే అలా అయినట్టుగా అక్కడ ఉపనిషత్ చెప్తున్నది. అది నేను ఉపాసన చేయకపోతే 7 లోకాలు నాశనం అయిపోతాయట, అది కాదు అర్థం అక్కడ. అంటే నాకు ఉపలభ్యంగా ఉండవు, నేను ఏ లోకానికి వెళ్ళలేను, ఈ కర్మంతా చేశాను, ఈ మిగిలింది ఏమిటి? కర్మ చేసిన తర్వాత ఆయాస ప్రయాసే మిగిలింది. చూడండి ఒక మాట చెప్తాను, వైదిక కర్మ వేద ప్రతిపాదితమైనటువంటి గృహస్థుడికి ప్రతిపాదించినటువంటి వైదిక కర్మ సక్రమంగా చెయ్యకపోతే ఇటువంటి వాడికి 7 లోకాలు కూడా లభ్యం కాకుండా ఉంటాయి సుమా అని శంకరాచార్యులు వారు చెప్తున్నారు కదా. అలౌకికమైనటువంటి అవైదిక కర్మలతో మనం చేసేటువంటి కర్మలు అసలు కర్మలే కావు, కేవలం కూడా మనం చేసేటువంటి కర్మలు ఏది స్వార్థపూరితమైనటువంటి శరీరాన్ని కాపాడుకోవడం కోసమే. కాపాడుకోకూడదని చెప్పడం లేదు, అంత మటుకే పరిమితమై జీవిస్తున్నటువంటి సకల ఈ అనేటువంటి మొత్తానికి జనాభా అంతా కూడా భూమి మీద ఎంతమంది ఉన్నారో కేవలం స్వార్థపరులై వారి కోసమే జీవిస్తూ నేను నా వాళ్ళు అని అంత మటుకు వస్తాడు. ఇంకా అందులో కూడా నా వాళ్ళకు కూడా నేను కొంత త్యాగం చేయాలి అనేటువంటి పరిస్థితి వస్తే వాళ్ళందరినీ కూడా త్యాగం చేస్తాను, కానీ వాళ్ళ కోసం నేనేం త్యాగం చేయను, వాళ్ళని త్యాగం చేస్తాను, అంటే నేను ఒక్కడనే మిగులుతాను. ఆ విధమైనటువంటి కర్మలు, లౌకిక కర్మలు కేవలం ధన సంపార్జన, ఉద్యోగము, పరిరక్షణ, వీటి కోసమే ఈ ప్రపంచం అంతా కూడా వర్తమానంలో మానవులందరూ కూడా కాలాన్ని వ్యతీతం చేస్తున్నారు కదా. దైవ సంబంధమైనటువంటి ఉపాసనా సంబంధమైనటువంటి కానీ వైదిక కర్మలు కానీ చేయడంలో ఎవరికి కూడా అసలు రుచి కూడా లేదు, చాలా తక్కువ మంది చేస్తుంటారు ఇలాంటివన్నీ కూడా. నిత్యం అంతెందుకు సంధ్యావందనం కూడా చేయరు. సంధ్యావందనం ఎందుకు? పోనీ మన బ్రాహ్మణ వైశ్య క్షత్రియులు 3 వర్ణాలకి కూడా ఈ సంధ్యావందనం చేయాలి, శూద్రులకి అక్కర్లేదన్నారు. కావాలంటే చేసుకోవచ్చునైనా, నీకు అక్కర్లేదు. ఎందుకనంటే నువ్వు నిత్యము కూడా అందరికీ రతుడవి ఉన్నావు కాబట్టి, నీకు ప్రత్యేకించి సమయం ఉండదు కాబట్టి, నువ్వు ఇతరులకు సేవ చేస్తున్నావు కాబట్టి నిస్వార్థంగా నీకు ప్రత్యేకించి దాని అవసరం, కానీ నువ్వు చేయాలనుకుంటే నువ్వు కూడా చేసుకోవచ్చు నుంచి పెద్దవాళ్ళు చెప్పారు. అలాంటి వాళ్ళకు కూడా ఉపనయనం అనేటువంటిది జరుగుతున్నాయి, చేయించేటువంటి వాళ్ళు మహాత్ములు ఉన్నారు. అంటే ఇలాంటి కేవలం లౌకికమైనటువంటి మనం ఈ కార్యక్రమాల్లోనే మనం మునుగుతూ ఉన్నటువంటి వాళ్ళ గతి ఏమిటి? మరి ఏ లోకం వస్తుంది అంటే మనం కేవలం ప్రేతలుగా తిరుగుతాం. ప్రేత అంటే ఏమిటి? ఏమీ లేదు, శరీరాన్ని వదిలిన తర్వాత ఇక్కడ తిరుగుతుంటాడు. చంద్రలోకం అంటే చంద్రలోకం చుట్టూ తిరుగుతాడు, అంటే ఈ ప్రాంతంలోనే తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ శరీరం కోసం వేచి ఉండడం, మళ్ళీ నాకు శరీరం కావాలనేటువంటి ఈ మధ్యలో వాడు చేసినటువంటి కర్మ ఫలితాలకి అంతరంగంలోనే సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు, ఎక్కువగా దుఃఖమే అనుభవిస్తూ ఉంటాడు. మళ్ళీ శరీరం రావాలని కోరుకుంటాడు. శరీరం ఏ విధంగా వస్తుందో తెలియదు, ఏ దేశంలో పుడతామో తెలియదు, ఏ ప్రాంతంలో పుడతామో తెలియదు, ఎటువంటి కుటుంబంలో పుడతామో తెలియదు. మన కర్మ అనేటువంటిదే మనని మోస్తూ ఆయా యోనులకు తీసుకెళ్తుంది. కానీ ఇందులో మనకు స్వతంత్రంగా నిర్ణయం తీసుకుందాం అనేటువంటి ఒక అవకాశం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే కర్మే మోస్తుంది, మనం చేసినటువంటి కర్మే మనల్ని మోసుకుని ఆయా యోనుల్లో పడేస్తుంది. ఇది ఈశ్వరుడు చేసేటువంటి ఒక పని, అది ఈశ్వర నిర్ణయము. ఆ జీవుడికి ఏ విధమైనటువంటి ఆ కర్మల వల్ల ఏ విధమైనటువంటి యోనిలో ప్రవేశించాలని ఉంటుందో వాడికి జంతు యోని కానీ, మనుష్య యోని కానీ, ఏ ప్రాంతం కానీ, ఏ కుటుంబం కానీ, ఎటువంటి పరిస్థితుల్లో వాడు జన్మించాలో ఆ ఈశ్వరుడు నిర్ణయం చేసి ఆ జీవుడిని అందులో తోసేస్తాడు. ఇది ఇంత కష్టపడి చేసినటువంటి కర్మకాండలు కూడా తప్పులు చేయడం వల్ల లోపాలతో కూడుకుంటే వాడికి కూడా ఎటువంటి లోకాలు ఉండవు కదా. అసలు ఏ కర్మ చేయకుండా, అసలు వైదిక పరమైనటువంటి కర్మలు లేకుండా ఉన్నటువంటి వాడి గతి ఏమిటి? కేవలం పొట్టపోషణ కోసమే పనిచేస్తున్నాడు. పొట్టపోషణ అవసరం కాదని చెప్పడం లేదు, ధనం కావాలి, ధనం మూలం ఇదం జగత్, సరిపోయింది, అంత అవసరం. ధనం అవసరం, ఆరోగ్యం అవసరం, ఇల్లు ఉండాలి, మనకి సదుపాయం, బేసిక్ సదుపాయం ఉండాలి. కానీ దానికోసమే పరిమితంగా అవి జీవించడం అనేటువంటిది కేవలం శరీరమే నిజము, శరీర పరిరక్షణ, నేను శరీరాన్ని అనేటువంటి భావంతో జీవించేటువంటి వాళ్ళ గతి ఏమిటి అని నేను ప్రశ్నిస్తున్నాను. అది సంగతి, మనం ప్రశ్నించుకోవాలి ఈ విధంగా. అది
అగ్నిహోత్ర్యాది కర్మణాతో అప్రాప్యత్వాత్ హింస్యంతే ఆయాసమాత్రంతో అవ్యభిచారి ఇది అతః ఇనస్థితి ఉచ్యతే. చివరికి తప్పకుండా మిగిలేది ఏమిటి? అవ్యభిచారి అంటే కంపల్సరీగా తప్పనిసరిగా మన దగ్గర మిగిలేది ఏమిటి? ఆయాసం మట్టుకే మిగులుతుంది. అంటే జీవితాంతం అలాంటి వైదిక కర్మలు సరిగ్గా చేయకపోవడం వల్ల వచ్చేటువంటి వాడికే ఆయాసమే మిగులుతుంది, అంటే ప్రయాసే మిగులుతుంది, కష్టమే మిగులుతుంది, చాకరీయే మిగులుతుంది, కానీ ఫలితం ఉండదు అన్నప్పుడు మరి మామూలుగా అసలు వైదిక ఉన్ముఖులై కాకుండా, అంటే వైదిక దృష్టితో కాకుండా, వేదపరమైనటువంటి దృష్టితో కాకుండా సామాన్యంగా జీవించేటువంటి వాళ్ళ గతి ఏమిటి? వాళ్ళది ఇంకా బహు ఆయాసమే మిగులుతుంది. ఆయాసంతో పాటు శరీరం చివరికి మృత్యు సమయం వచ్చేసరికి నానా విధమైనటువంటి కష్టాలు, తర్వాత ఒత్తిడులు, అసంతృప్తులు బహువచనం వాడుతున్నాను, ఎన్నో ఒక రకమైన తృప్తి కాదు, అసంతృప్తులు, ఈ విధంగా నానా రోగాలతోటి, తర్వాత కొన్ని ఘృణ, ద్వేషము, తర్వాత ఈ హేట్రేట్ కదా ఘృణ, తర్వాత వీటన్నిటితోటి ఈ ఈ ప్రపంచం పట్ల, మనుషుల పట్ల మనం కొంతమంది శత్రుభావాన్ని కలిగించుకొని నానా రభసపడి అంతఃకరణాన్ని మొత్తం ఇంకా కల్మషం చేసుకుని శరీరాన్ని వదలడాన్ని కూడా ఇష్టపడక, కానీ వదలసా వచ్చింది కాబట్టి బలవంతంగా యమరాజు వచ్చి మన ఆ పాశం వేసి మన పీక్కును పోసినప్పుడు వాడి గతి ఏమిటి? అంతరంగం నరకం అంటే ఈ లోపలే ఉంటుంది. అది యాతనా శరీరం అంటే ఏమీ లేదు. యాతనా శరీరం అంటే మనసే యాతన. రమణ మహర్షి ఒకసారి వెళ్ళి అడిగాడు, ఒకడు వెళ్ళి, చచ్చిపోయిన తర్వాత యాతనా శరీరంతో నరకంలో అనుభవిస్తారట కదా అంటే, యాతన ఇచ్చేది ఏది నాయన అని అడిగాడు ఆయన. మన యాతన పెట్టేది ఏమిటి? మన మనసే కదా, అదే యాతనా శరీరం అన్నారు. దుఃఖానికి గురి అవుతాం. అంటే ఇలాంటి వాడికే దిక్కు లేదు, మరి సామాన్యమైనటువంటి ప్రజలకు దక్కి ఏమిటి? ఒకసారి ఆలోచించమని చెప్తున్నాడు, అంతకని ఇంకేం లేదు. ఇవన్నీ అవసరం. ఇల్లు అవసరం, భోజనం అవసరం, ఆరోగ్యం అవసరం, వస్త్రం అవసరం, రోటీ కపడా మకాన్ అంటాం హిందీలో. ఈ మూడు అవసరం. కానీ వీటి ద్వారా మనం ఏ విలువల్ని ఆశ్రయించి జీవిస్తున్నాం? ఏ లక్ష్యం కోసం జీవిస్తున్నాం? ఏ దృక్పథంతో జీవిస్తున్నాం? ఏ దృష్టికోణంతో మనం జీవిస్తున్నాం, వ్యవహరిస్తున్నాం? అది ఇంపార్టెంట్. అది ఇంకొక అర్థం ఉంది. ఈ సప్తలోకాలు అంటే 7 లోకాలు. భూరాదయ, భూహు, భువః, స్వః, మహః, జనః, తపః, సత్యం. ఈ 7 లోకాలు పోతాయి. అంటే 7 లోకాలు వెళ్ళలేడు వీడు. అంటే ఇహలోకంలోనూ వాడికి సుఖ సంపదలు ఉండవు. వస్తాడు మళ్ళీ జన్మ ఎత్తుతాడు, పాపం ఎక్కడో ఎత్తుతాడు ఏదో విధంగా, నా కష్టపడుతూ ఉంటుంటాడు. మరొక అర్థం ఏంటంటే 7 లోకాలకి పిండదానాది అనుగ్రహేణ వా సంబధ్యమానాః పితృ పితామహ ప్రపితామహాః పుత్ర పౌత్ర ప్రపౌత్రాః స్వాత్మోపకారాః సప్తలోకాః ఉక్త ప్రకారేణ అగ్నిహోత్రాదినా న భవంతి ఇతి హింస్యంత ఇది ఉచ్యతే. సప్తలోకాలు అంటే ఏమిటి? మరో అర్థం. సప్తలోకాలు వా అంటే ఆర్ ఏమిటది? పిండదానాది అనుగ్రహేణ. పిండదానం చేస్తాం మరణించిన వాళ్ళకి, పితృలకి. అది పిండదానం చేయాలి. ఇది మన వైదిక కర్మ. చూడండి, వేదం అంటే ఏమిటి? మన ఇంద్రియాలకి అందనటువంటి విషయాలని చెప్పేటువంటిది వేదం. అతీంద్రియ విషయేషు వేద ప్రమాణం. ఇది ప్రమాణం. అంటే ఇంద్రియాలకి అతీతంగా, అంటే మనం చూడలేనటువంటివి, వినలేనటువంటివి, శబ్ద స్పర్శ రూపరసగంధ, ఈ 5టికి మించినటువంటివి, సూక్ష్మంగా ఉన్నటువంటివి, ఈ 5 ద్వారా మనం గ్రహించలేనటువంటి విషయాలు, అటువంటి విషయాలకి ప్రమాణం ఏమిటి అంటే వేదము. వేదం చెబుతున్నది అంటే అసలు
పూర్తిగా విశ్వసించి ఆ వేదం ఏమి చెప్తున్నదో దానికి అనుగుణంగా జీవించాలి. ఇందులో ఇంకా సంశయం ప్రకటించకూడదు. నంబర్ 1. వేదం ఎప్పుడూ అసత్యం ఆడదు. ఆ అధికారిని బట్టి వేదం అలాగ చెప్తూ ఉంటుంది. అవునా? ఇప్పుడు వేదంలో చెప్పినది ఏమిటి? మరణించినటువంటి వాళ్ళకి పిండ ప్రదానం చేస్తే ఈ ఆహారం అనేటువంటిది వాళ్ళకి అందుతుంది. మనం చూడలేం కాబట్టి మన అనుమానం ఎక్కువ. ఇక్కడ ఏదో అగ్నిలో ఒక పిండం పెడితే ఆ చచ్చిపోయిన వాడు ఎక్కడున్నాడో తెలియదు, వాడికి ఎలా అందుతుందండి అంటే మనకి ఎప్పుడు కూడా ఏదో మనం చాలా ముందు వస్తుంది, మంచి మంచి మంత్రాలు వస్తాయి. మనం ఏదో చాలా గొప్పవాళ్ళము, జ్ఞానవంతులము, మనకు అన్ని ప్రూఫ్ కావాలి, ప్రమాణం కావాలి అనుకుంటాం. కానీ ప్రమాణానికి అతీతంగా ఉన్నటువంటివి కొన్ని ప్రమాణాన్ని మీకు మనకు అందించినా గ్రహించేటువంటి యోగ్యత మనలో లేదు కదా. అందుకే శాస్త్రాల్లో యోగి ప్రత్యక్షం అన్నారు. అంటే కొన్ని ప్రత్యక్షమైన యోగులకి ప్రత్యక్షం అవి, మనకు కాదు. యోగి ప్రత్యక్షం. కొన్ని ఉపాసనాలు వస్తాయి ఉపనిషత్తుల్లో, వాటి గురించి శంకరాచార్య చెప్తూ ఇలాంటి ఉపాసనలకి అవి ఎవడు కనబడవు కదా మనకంటే యోగి ప్రత్యక్షం అన్నారు ఆయన. అంతే, అది యోగులకు కనబడుతుంది. శుక్లంభ కృష్ణంభ అని చాందోగ్యంలో వస్తాయని ఉపనిషత్తు, చాందోగ్య మొదటి భాగంలో. సూర్యోపాసకులు అదే కనబడే కదా అండి. అలాంటివన్నీ కూడా మాకంటే యోగులు కనబడతాయి అన్నారు శంకరాచార్యులు వారు. నమ్మాలి. అప్పుడు నమ్మడం ఏంటి? పిండ ప్రదానం. ఇప్పుడు పిండ ప్రదానం గురించి చెప్పాలంటే చాలా విషయాలని చెప్పటం లేదు. లేదా పిండ ప్రదానం అంటే మరణించినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి పిండదానములు మొదలైన వాటితోటి సంబధ్యమాన అంటే పిండ ప్రదానంతో సంబంధం పెట్టుకున్నటువంటి వాళ్ళు అంటే ఎవరు? పితృ, పితామహ, ప్రపితామహ. ఆ 3 లోకాలపైన అంటే పితృలోకం, పితామహ లోకం, ప్రపితామహ అంటే నాన్నగారు, తాతగారు, ముత్తాతగారు. ఈ 3 తరగతులు, 3 పైన ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి అందుతాయి. ఇది ఈ పిండం వాళ్ళ సంబంధం పెట్టుకుని. తర్వాత స్వాత్మోపకారాः సప్త. తర్వాత పుత్ర, పౌత్ర, ప్రపౌత్ర. నీతో సంబంధం పెట్టుకున్న వాళ్ళు ఎవరు? నీ కొడుకులు, మనవలు, ముని మనవలు. అంటే కింద 3 తరాలు, పైన 3 తరాలు. నీతో కలిపి ఎంతమంది? 7. ఇవే 7 లోకాలు. కాబట్టి సప్తలోకాః స్వాత్మ ఉపకార అంటే తనకు ఉపయోగించేటువంటి వాళ్ళు, ఉపకరించేటువంటి వాళ్ళు. కింద ఉన్నటువంటి వాళ్ళు 3, పైన 3 కూడాను. పై 3 ఆశీస్సులు ఇస్తారు, కింద 3 కూడా మిమ్మల్ని ఆదర్శంగా చూస్తూ మీకేదో మీరంటే మీకు సహాయం చేస్తూ చేదోడు వాదోడుగా ఉంటూ మీరు మరణించిన తర్వాత మీకు పిండ పెడతారు. మీకు పిండం పెట్టాలి అంటే ఏమిటి? ఎవరు పెడతారు ఇక్కడ? అంటే మనం ఆ ఇంట్లో ఆచరణ చేస్తూ ఉంటే, ఆ సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ ఉంటే మన ఉన్నటువంటి వాళ్ళు కూడా చూసి ఆ సాంప్రదాయాన్ని అవలంబిస్తారు. చాలా కథలు ఉన్నాయి కూడా ఇవన్నీ కూడా. కాబట్టి మనం ఇంట్లో ఎటువంటి వేద సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటే మనం చూసి వచ్చేటువంటి తరాలు వాళ్ళు అవలంబిస్తారు. అందుకే యద్యద్ ఆచరితి శ్రేష్ఠ అంటాడు కృష్ణుడు. ఆచరించి చూపించాలి కానీ మామూలుగా ఏదో జీవించకూడదు. ఒక కథ ఉందండి, చెప్పాలనిపిస్తుంది, చెప్తున్నాను. వినే ఉంటారు ఈ కథ. ఒక ఇంట్లో తండ్రి, కొడుకు, తాతగారు. ఆ తాతగారు ముసలాడు అయిపోయాడు కాబట్టి ఆయన కోసం పెరట్లోనే ఒక చిన్న గది కట్టించి మూల అందులో పడేసాడు తాతగారిని. అంటే ఎవరు? నాన్నగారు వీళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారిని తీసుకెళ్ళి ఆ గదిలో పడేశాడు. పడేసి ఈయన కోసం ఒక చెప్ప కొనుక్కొచ్చాడు బయట నుంచి. ఒక పాత్ర పెట్టుకొచ్చి అందులోనే ఈయన తాతగారికి, వాడికంటే ఆ ముసలాయనకి ఈ మనవడి ద్వారా, ఈ కొడుకు ద్వారా ఏం చేసేవాడు? రోజు అన్నం పంపించేవాడు. పెట్టి అన్నయ్య పప్పు కూర పెట్టి వీళ్ళు ఆ ముసలాడికి ఇచ్చిరా అంటే గౌరవం లేదు. నాన్నగారు తాతగారు ఏం లేదు. ఆ పడేసాడు, మూల పడేసాడు అక్కడ. మీ తాతకి ఇచ్చిరా, ముసలాడికి ఇచ్చిరా అంటూ ఉండేవాడు.
వీడు రోజు వెళ్ళి ఆ ముసలాడికి అన్నం పెట్టి వచ్చేవాడు. ఆ ముసలాయన పాపం ఏదో కష్టపడుతూ ఆ మనవడు వచ్చాడు కాబట్టి తింటూ ఏదో మాట్లాడుతూ ప్రేమగా ఉంటూ రానివాడు వీడిని ముందు గదిలోకి, ముఖ్యమైన పెద్ద ఇంట్లోకి రానివాడు, బయట పడేశాడు ఆయన. ఉన్నంతకాలం ఉండు అని అన్నట్టుగా అనమాట. నీ చావు కోసం ఎంత ఎదురు చూస్తున్నావు అన్నట్టుగా. పాపం అది అయిపోయిన తర్వాత ఆయన ఎవరో చచ్చిపోయాడు. ఇంకా భిక్షాపతి పనిలేదు కదా, ఇంకా శుభ్రం కడిగి ఆటకు పడేశాడు. ఎవరో తండ్రి, పనిలేదు కదా, ఇది గది ఖాళీ అయిపోయింది. 2 రోజుల తర్వాత ఈ కుర్రవాడు అంటే వీడి కొడుకు ఆ అటకెక్కి ఆ పాత్ర తీసి కడుగుతున్నట్ట. ఏమిట్రా శుభ్రం చేస్తున్నావు, అదంతా పనిదే కదా అంటే, లేదు నాన్న మరి నీకు అక్కడే పెట్టాలి కదా, నేను జాగ్రత్తగా భద్రపరుస్తున్నాను అన్నట్ట. అంటే నువ్వు ముసలాడు అయితే నువ్వు అక్కడ కూర్చోబెడతాను నిన్నని. అప్పుడు వెలిగింది వీడికి కళ్ళు. ఒక్కసారి చక్కగా షాక్ కొట్టింది. అమ్మో అని. అంటే వీడు ఇదే ఆచరించాడు కదా, వీడు ఏ విధంగా వాళ్ళ నాన్నగారిని ఆచరించి చూపిస్తున్నాడో, ఎలా ప్రేమగా చూసుకున్నాడో, ఏ విధంగా చూసుకున్నాడో, నీకు అదే గతిని చెప్తున్నాడు కొడుకు. అందుకు వాడు కొడుకు అదే నిజం అనుకున్నాడు. ప్రతి తండ్రికి అలా చేయాలేమో అనుకున్నాడు అంతే. అందుకనే ఇక్కడ ఈ 7 లోకాలు, కొడుకు, మనవడు, ముని మనవడు, నాన్నగారు, తాతగారు, ముత్తాతగారు, నీతో కలిపి 7. సప్తలోకాహ ఉక్త ప్రకారేణ అగ్నిహోత్రాదిన న భవంతి ఇది. అంటే ఈ పై చెప్పినటువంటి రీతిలో, అంటే ఈ దోషాలతో కూడుకుని ఉన్నటువంటి అగ్నిహోత్ర కర్మ ద్వారా ఈ 7 లోకాలు పొందబడవు. అంటే వాళ్ళ కూడా నష్టం కలుగుతుంది, వాళ్ళు కూడా సంతోషంగా ఉండరు దానివల్ల. అది వాళ్ళు కూడా సంతోషంగా ఉండడం వల్ల ఏం చేస్తారు, వాళ్ళ పాపం వాళ్ళకి మనసులో, వాళ్ళు మనుషులే కదా, శరీరం లేదు అంతే కదా, కానీ వాళ్ళకి మనసు ఉంది కదా. శరీరం స్థూల శరీరం లేకపోతే మాత్రం సూక్ష్మ శరీరం ఉంది కదా, అందులో మనసు ఉంది కదా, భావాలు ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా ఎలా వ్యవహారం ఉందో. కాబట్టి వాళ్ళు కూడా ఈ విసిగెత్తిపోయి శాపనార్థాలు పెట్టడం కానీ, లేదా ఒక విధమైనటువంటి ఒక నెగిటివ్ థాట్స్ పంపిస్తూ ఉంటారు, ఏమిటి వీడు ఇలాగ ఉన్నాడు. అంటే వాళ్ళకి మనం ఇబ్బంది పెడుతున్నాం, మన తర్వాత వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం, మనల్ని మనం ఇబ్బంది పెట్టుకుంటున్నాం. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మన వ్యవహారం వల్ల ఈ 7 లోకాలు కూడా హినస్తి అంటే నశించబడుతున్నాయి, అంటే హింసింపబడుతున్నాయి అని అర్థం. 7 లోకాలు కూడా అది అలాంటి వాడికి. అందుకనే చాలా ఇళ్లలో చూడండి, శాంతి ఉండదంటారు, సుఖం ఉండదంటారు. ఎప్పుడు అంటే మన వ్యవహారం సరిగ్గా ఉంటే, మన అందరితోటి ప్రేమగా ఉంటే, మనం పెద్దవాళ్ళని సేవ చేసుకుంటూ ఉంటే, మనల్ని చూసి ఆ పిల్లలు అదే ఆచరిస్తారు. మనం ఎలాంటి అయితే వైదిక కర్మలు మనం ఆచరించాము, ఇళ్లలో ఆచరించాము, పండగలు చేసేమో లేదు, వినాయక చవితి వచ్చింది పూజ చేయాలి, అందరం కలిసి పూజ చేసుకోవాలి, అది లేదు. పండగలు వస్తాయి చెయ్యము, కొన్ని పర్వదినాలు వస్తాయి చెయ్యము, యజ్ఞోపేతమే ఉండదు కొంతమందికి అన్నారు కొంతమంది. అంటే అర్హులైనటువంటి అందరూ అర్హులే, చెప్పాక మీకు ఇందాక అది కూడా లేదు. ఇక పెండ ప్రధాన శారద కర్మలు అంటామా, అది చాలా మంది మానేశారు. ఇవన్నీ కూడా యోగ పద్ధతిలో, యోగం ప్రకారంగా చూసుకుంటే, అర్థం చేసుకుంటే ఇవన్నీ కూడా సత్యములే. అంటే ఈ రిలేటివ్ రియాలిటీ. జగత్తులో పాప వాళ్ళందరూ జీవులు ఉన్నారు, వాళ్ళకి అన్నం పెడదాం. మనం ఉన్నాయి కదా, పంచకర్మలు ఉన్నాయి కదా, రోజు చేయాల్సినటువంటి యజ్ఞాలు, పంచయజ్ఞాలు, దైవ యజ్ఞము, భూత యజ్ఞము, నృయజ్ఞము, అతిథి యజ్ఞం, ఇలా ఎన్నో రకాలుగా యజ్ఞం. అది చెప్తున్నారు, ఇవన్నీ పోతాయి. ఇంత వచ్చింది రభస, ఈ కర్మకాండలు ఇన్ని లోపాలు ఉన్నాయి సరిగ్గా చేయకపోతే. కాళీ కరాళీ చ మనోజవాచ సులోహితాయా చ సుధూమ్రవర్ణాః స్ఫులింగిని విశ్వరుచి చ దేవి లేలాయమానా ఇతి సప్త జిహ్వాః. కాళీ కరాళీ చ మనోజవాచ
సులోహితాయా చ సుధూమ్రవర్ణాః స్ఫులింగిని విశ్వరుచి చ దేవి లేలాయమానా ఇతి సప్త జిహ్వాః. బ్యూటిఫుల్. ఈ జ్వాల ఏడు ఉన్నాయి కదా, సప్త జ్వాలలు ఉన్నాయి అందులో. మీరు అగ్ని ప్రజ్వలించిన తర్వాత చూస్తే ఇవన్నీ మనకు కనబడతాయి. వాటికి పేర్లు ఉన్నాయి, ఈ జ్వాలలకి పేర్లు. ఏమిటది? ఒకటి కాళీ, కాళీ కరాళీ చ మనోజవాచ సులోహితాయా చ సుధూమ్రవర్ణ స్ఫులింగిని విశ్వరుచి చ దేవి లీలాయమాన ఇది సప్తజిహ్వాః. కాలాద్య కాలాద్య విశ్వరుచి అంత్య, కాలాద్య విశ్వరుచి అంత్య లేలీయమాన అగ్నేః అవిః ఆహుతి కసనార్థ ఏతాః సప్తజిహ్వాః. ఈ 7 జ్వాలలు కూడా ఆ అగ్నిహోత్ర ఆహుతుల్ని స్వీకరించడానికి ఈ అగ్ని జ్వాలలు అక్కడ మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్నాయి కూడా 7 జ్వాలలు ఉన్నాయి. అగ్నిదేవుడికి ఉన్నటువంటి 7 నాలుకలు, సప్త జిహ్వాహ. ఈ ఆహుతుల్ని తాగడానికి అగ్నిదేవుడికి 7 నాలుకలు ఉన్నాయి. ఈ 7 నాలుకల ద్వారా ఆయన మీరు వేస్తున్నటువంటి నెయ్యి కానీ ఇంకా ఇతర ఆహుతులు కానీ అవన్నీ కూడా స్వీకరిస్తున్నాడు. మనకు మూర్ఖత్వం ఏమిటంటే అగ్నిదేవుడు ఉన్నాడా, వాయుదేవుడు ఉన్నాడా, ఇంద్రుడు ఉన్నాడా, వరుణుడు ఉన్నాడా, పృథ్వీమాత ఉందా, ఈ దేవతలు ఉన్నారా అని డౌట్లే. నువ్వు అటు ఉండాలి. అసలు మన అస్తిత్వం నిజమా అదుపు చేసుకోవాలి, అది కాదు. నేను ఉంటాను ఎప్పుడు కూడాను, నేను చాలా ఇంపార్టెంట్, నేను ఉండాలి. మిగతా వాడు ఉండాలి లేదా నాకు అనవసరం. అంటే డౌట్, నాకు వాళ్ళ మీద డౌట్. అంటే అందులో అన్నీ ఉన్నాయి, సప్త జిహ్వలు ఉన్నాయి, జ్వాలలు ఉన్నాయి. అగ్నికి 7 నామాలు. కాళి అంటే ఏమిటి? నల్లగా, చూడు నల్ల రంగు కూడా కనబడుతుంది. అగ్ని జ్వాలలో నల్ల రంగు ఒకటి. కరాలి, కరాలి అంటే భయంకరమైనటువంటిది, అది కొంచెం ఎగసి అది మింగేస్తున్నట్టుగా ఉంటుంది. మనోజవ, చాలా కొన్ని అగ్నిలు అయితే జ్వాలలు అయితే కొన్ని చాలా ఫాస్ట్గా సన్నగా భూమ్ పైకి లేస్తుంటాయి, అంటే మనోవేగంతో ఉన్నటువంటిది. సులోహిత అంటే ఎర్ర రంగుతో, ఎర్రగా కనబడినటువంటి ఒక జ్వాల ఒకటి. సుధూమ్రవర్ణ, కొన్ని పొగతో కూడి కొంచెం నల్లగా ఉన్నటువంటి ఒక ధార, ఒక అగ్ని జ్వాల. స్ఫులింగిని, అదేమో స్పార్క్స్, చిన్నటువంటి ఈ నిప్పు రవ్వల్ని ఎగసి వేసేటువంటిది స్ఫులింగిని. ఈ విధంగా విశ్వరుచి, అనేక కాంతులతో ప్రకాశించేటువంటిది విశ్వరుచి. ఈ విధంగా ఈ అగ్నిదేవుడికి 7 నాలుకలు ఉన్నాయి. ఈ 7 నాలుకల ద్వారా అగ్నిదేవుడు ఏం చేస్తున్నాడు? ఆహుతులను స్వీకరిస్తున్నాడు, మనం చేసేటువంటి ఆహుతులు. ఇది సత్యం. మీరు చేసేవారు లేదో కొంతమంది ఉపాసకులు ఉంటారు, చాలా గొప్ప గొప్ప ఉపాసకులు. వాళ్ళు నిత్యం కూడా వాళ్ళు చాలా, అది వాళ్ళు ఏదైనా సరే ఉపాసకులే కదా. ఉపాసకులు, కర్మకాండ నిష్ఠులు, వాళ్ళు కొంతమంది చాలా నిష్ఠా గరిష్ఠులు అనమాట. ఆ నిష్ఠలో కూర్చుని చేసేటువంటి హోమంలో వాళ్ళు ఏ దేవతలనైతే వాళ్ళు ఆహ్వానించి ఆహుతులు వేద్దాం అనుకుంటున్నారో అగ్ని కూడా ఆ రూపాన్నే ధరిస్తుంది. ఆ దేవతా రూపం ప్రత్యక్షం అవుతుంది అగ్నిలోని వాళ్ళకి. మనం కొంతమంది చూడొచ్చు కూడా, అగ్ని ఆకృతి అంతా కూడా దేవతా రూపం అయిపోతుంది, ఆ రూపంలో కనబడుతుంది. చాలా మంది ఉన్నారు ఉపాసకులు. అంటే నిత్యం చేసేటువంటి వాళ్ళు. ఒక సాధువు నాకు తెలుసు, చాలా సంవత్సరాలు ఆయన ఆ కొండ మీద ఎక్కడో ఉత్తర కాశీలో ఒక కొండ మీద కూర్చునేవాడు, తెలుగువాడు, ఇంజనీరింగ్ చదువుకున్నాడు. సరే వాళ్ళమ్మ నాన్నగారికి నమస్కారం పెట్టి వదిలేసి వాళ్ళని పక్కన పెట్టి ఈయన ఒక్కడు తిరుగుతున్నాడు. సాధువు, సన్యాసి కాదు, సాధువు. ఆయన ఆ కొండ మీద కూర్చుని అలాగా ఎన్నిసార్లు అలాగా హోమం చేస్తూనే ఉంటాడు పొద్దుంచి రాత్రి దాకా. అప్పుడప్పుడు కిందకు వచ్చేవాడు, ఉత్తరకాశీ కిందకు వచ్చేవాడు, ఉత్తరకాశీ పట్టణంలోకి ఆ కొండ మించి వచ్చేవాడు. పరిచయం చేస్తారు, ఈయన తెలుగు అయిన స్వామీజీ అని మాట్లాడానప్పుడు. ఏం చేస్తామంటే, ఏం లేదు స్వామి, నేను పైన కూర్చుంటాను,
అప్పుడప్పుడు కిందకు వస్తాను, నాకు నెయ్యిను కొంచెం సమిధలు కావాలి కదా, మోసుకెళ్తాను అంటాడు. సమిధలు అక్కడే ఉంటాయి ఆ కొండ మీదనే. ఈ కొన్ని పదార్థాలు తీసుకోవడానికి వస్తాడు కిందకి. చాలా ఏళ్ళు ఆయన సాధన చేసిన తర్వాత అప్పుడు ఆపేడు ఆ సాధన, అగ్నిహోత్ర సాధన చేసి ఇప్పుడు వేరే సాధన చేసుకుంటాడు. ఇదే పని ఆయనకి, అగ్నిహోత్రం. ఉన్నారు వీళ్ళందరూ కూడా. అది ఇప్పుడు జాగ్రత్త వినండి. మీరు నేను కూర్చుని ఇక్కడ జ్ఞానపరంగా చూస్తే ఇవన్నీ కూడా మోక్షం దృష్టిలో ఇవన్నీ కూడా అల్పమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటివే, కరెక్టే. కానీ అవే కావాలనుకున్నటువంటి వాడికి, న్యాయబద్ధంగా వైదిక మార్గం ద్వారా అవి పొందాలనుకున్నటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, వాడిని మనం ఎవరు నిందించడానికి? వాడు సంపాదించాలనుకుంటున్నాడు. నాకు ఏదో కీర్తి కావాలి, రాజును అవ్వాలి, మంచిదే, నీ కోరిక ఉంది, సరే వైదిక పరంగా సంపాదించుకో, ధనబద్ధంగా సాధన చేసి సంపాదించుకో. ఎప్పుడు నీకు ముక్తి కావాలో అప్పుడు నా దగ్గర తిరుగుతావు, సరిపోయింది. అప్పటిదాకా ఈ విశ్వంలో నేను ఏదో కొన్ని భోగాలు అనుభవించాలి, సరే, కానీ కొన్ని ఇది మార్గం, నీకు అనుభవించు. ఉపనిషత్తు నిందిస్తున్న తర్వాత కానీ చాలా ప్రబలమైనటువంటి కోరికలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏం చేయాలి మరి? నా జ్ఞానం ఇప్పుడు వద్దంటే, నాకు ఇదే కావాలి, నాకు రాజభోగాలు కావాలి, ధనం కావాలి, ఆరోగ్యం కావాలి, ఆయువు కావాలి, కీర్తి కావాలి, అదే అనుకున్నటువంటి వాడికి. అందుకే నబుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం అంటాడు కృష్ణుడు. సరే, ఎంత బాగా చెప్పాడు ఆయన. అజ్ఞానులైనటువంటి వాళ్ళు కర్మసంగిలోకి మీరు వెళ్ళి జ్ఞానబోధ చేసి వాళ్ళు వెంటనే మళ్లించొద్దన్నాడు కృష్ణుడు. నా బుద్ధి భేదం జనయేత్, డోంట్ కన్ఫ్యూజ్ దమ్. కాబట్టి వాళ్ళు అనుకున్నారు, చేయనివ్వండి, అది చెప్పేది. కాబట్టి ఇక్కడ ఆ విధంగా వాళ్ళు 7 జ్వాలలు, 7 నాలికలు ఉన్నాయి అగ్నిదేవుడికి. తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు అందులో? ఏతేషు యశ్చరతే భ్రాజమానేషు యథా కాలం చాహుతయో హ్యదదాయన్ తం నయంతేతా సూర్యస్య రశ్మయో యత్ర దేవానాం పతిరేకోధివాసః. ఏతేషు యశ్చరతే భ్రాజమానేషు యథా కాలం చాహుతయో హ్యాదదాయన్ తం నయంతేతా సూర్యస్య రశ్మయోః యత్ర దేవానాం పతిరేకోధివాసః. చూడండి, అందుకే కృష్ణుడు కూడా భగవద్గీతలో చతుర్విధాః భజంతే మాం జనాః సుకృతినోర్జున, 4 సుకృతులే. 4 రకాలైనటువంటి వ్యక్తులు నన్ను భజిస్తారు, సేవిస్తారు, కీర్తిస్తారు. ఆయన ఏమన్నారు? ఈ 4 కూడా సుకృతులే అన్నారు. దుష్కృతులు కాదు, సుకృతులే. అంటే మంచి పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు, మంచి కర్మ చేసినటువంటి వాళ్ళే ఈ 4. ఎవరు వాళ్ళు? ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని. ఆర్త అంటే ఏదో కష్టాలు ఉన్నటువంటి వాడు పరమాత్మకి వెళ్ళి, నాయన నా కష్టాలు పోగొట్టంటాడు. డబ్బులు కావాలి, లేకపోతే ఆరోగ్యం బాగోలేదు, ఇంట్లో బాంధవ్యాలు లేదు, సరిగ్గా లేదు, నానా గందరగోళం, రభస, శాంతి లేదు, చాలా కష్టంలో ఉన్నాను, నాయన పరమాత్మ నన్ను కాపాడు అని వాడి దగ్గరికి వెళ్తారు. ఎవరి దగ్గరికి? ఈశ్వరుడి దగ్గరికి, కృష్ణుడి దగ్గరికి వెళ్తారు, పరమాత్మ దగ్గరికి వెళ్తారు. ఆర్త. జిజ్ఞాసు, నాకు జ్ఞానం కావాలి, జ్ఞాన సముపార్జన బాగా చేయాలి, నాకు కోరికలు ఉన్నాయి, ఇది తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉంది, జ్ఞాతం ఇచ్చ. అందుచేత నేను ఆ భగవంతుని ఆరాధిస్తున్నాను, నాకు జ్ఞానం కావాలి అని ఆరాధించేటువంటి వాళ్ళు కొందరు. ఓకే, జ్ఞానం కావాలంటే ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు ప్రార్థన చేయడానికి. దుఃఖంలో ఉన్నాను, ఆర్తనాదం ఉంది, పోగొట్టుకోవాలి, ఎక్కడికి వెళ్తున్నాను? ఏదో గుళ్ళో కృష్ణుడో, రాముడో, ఈశ్వరుడో, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తున్నాను. డబ్బులు కావాలి, రాజ్యభోగాలు కావాలి, సిరి సంపదలు కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి. అర్థార్థి, నానా రకములైనటువంటి అర్థభోగాలు కావాలంటే నేను ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తున్నాను, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి దండం పెడుతున్నాను. ఒకడు ఆర్తుడు, ఒకడు జిజ్ఞాసుడు,
ఒకడు అర్థాన్ని కోరుకునేటువంటి వాడు, అంటే సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు ఇత్యాది వగేరా వగేరా కోరుకునేటువంటి వాడు, వాడు అక్కడికి వెళ్తున్నాడు. నాలుగవడవుడు జ్ఞాని. వాడికి ఏం కావాలి? భగవంతుడు కావాలి. భగవద్ జ్ఞానం కూడా అక్కర్లేదు వాడికి. నాకు భగవంతుడి యొక్క జ్ఞానం కాదు నాకు కావాల్సింది, భగవద్ అనుభూతి. వాడు ఆయన దగ్గరికి వెళ్తున్నాడు. తర్వాత శ్లోకంలో ఏమంటాడు ఆయన కృష్ణుడు? ఉదారా సర్వ ఏవైతే, వీళ్ళందరూ కూడా ఉదారులే, అంటే గొప్పవాళ్లే, నోబుల్ సోల్స్, అంటే సుకృతులు అందరూ కూడా, అందరూ నోబుల్ వాళ్లే, అందరూ నోబుల్ సోల్సే, అందరూ శ్రేష్ఠులే. అదేమిటయ్యా అందరూ శ్రేష్ఠులు అంటాం? ఎవరు శ్రేష్ఠులే? మరి ఒకడు ఆర్తనాదం, ఒకడు ధనం కావాలని, ఒకడికి కీర్తి ప్రతిష్టలు కావాలని, ఒకడికి శుద్ధ జ్ఞానం కావాలని, ఒకడికి ధనం సంపద కావాలని, ఇలా ఉన్నారు కదా అందరూ. ఒకటి జ్ఞానం ఉంటాడు, శుద్ధ జ్ఞానం కావాలంటాడు ఒకడు. అందరూ ఉన్నారు కదా, అందరూ సమానమే అంటే ఏమిటి? అందరూ సుకృతులే అంటే అందరూ సుకృతులే. ఎందుకని? అందరూ నా దగ్గరికి వస్తున్నారు కదా. వాళ్ళు ఎవరిని అడుగుతున్నారు? ఈశ్వరుని అడుగుతున్నారు. నేను జగత్ సృష్టికర్తని, స్థితికర్తని, లయకర్తని, నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఆశిస్తున్నారు కదా. కాబట్టి అందరూ ఉదారులే, అందరూ శ్రేష్ఠులే. ధనం కావాలి, కీర్తి కావాలంటే వేరే ఎవరిని పట్టుకోవట్లేదు కదా, నా దగ్గరికి వస్తున్నాడు కదా. నన్ను అడగండి, మీకు ఏం కావాలన్నా నన్ను అడగండి. నా దగ్గరికి వచ్చారు కాబట్టి వాళ్ళు శ్రేష్ఠులు. ఆయనకే అభ్యంతరం లేదు, కృష్ణుడికి, ఈశ్వరుడుకి అభ్యంతరం లేదు. మీరు ఎవరినైనా మీరు ఏం సాధించాలనుకున్నా సాధించండి, ఏం అడగాలనుకున్నా అడగండి, కానీ నా దగ్గరికి రండి. ఆయనకి లేని అభ్యంతరం మనకెందుకండి? కాబట్టి మనం ఏదో అద్వైతులం అని, చాలా గొప్పవాళ్ళం అని అనుకుని అందరిని నిందించడం, కించపరచడం చేయకూడదు. ఒకటి చెప్పాలి, నాయన ధర్మంగా సంపాదించు, ఆరోగ్యంగా ఉండు, ఉన్నంతకాలం హాయిగా బతుకు, 10 మందికి సేవ చేయి, దేశానికి సేవ చేయి. కొంతమంది పాపం ఏదో దుర్భాగ్యులు ఉన్నారు, వాళ్ళకు కూడా నీ సేవను అందించు, వాళ్ళని చూసుకో, మంచిగా జీవించు, చేతనైన సహాయం చేయి, నీకేం కావాలో ఈశ్వరుని అడుగు అని చెప్పాలి. కానీ పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదంతా అనవసరం డైరెక్ట్ చెప్పకూడదు. నబుద్ధి భేదం జనయేత అజ్ఞానం కర్మ సంఖ్య. మనకి ఎందుకంటే ఇవన్నీ ఉపనిషత్తులు కానీ కొన్ని శాస్త్రాలు విన్న తర్వాత ఒక పూనకం వస్తుంది. పూనకం ఏమిటా పూనకం? ఇది అందరికీ చెప్పాలి, ఈ విషయం అందరికీ తెలియజేయాలి అర్జెంటుగా అని చెప్పి ఒక మైక్ పట్టుకుని బయలుదేరుతాం. కనబడిన ప్రతి ఒక్కరికి చెప్పేటువంటి కొంత దురద ఉంటుంది చాలా మందికి. అడిగినా అడగకపోయినా, సందర్భం ఉన్నా సందర్భం లేకపోయినా అలా అందరి మనసుల్ని విక్షిప్తం చేయకూడదు. ప్రేమగా ఉండండి, వాళ్ళకి కావాల్సింది ఇవ్వండి, ఇవ్వగలిగితే నెమ్మదిగా మనం సాధనోన్ముఖులం అయినట్టుగా అయితే మనం 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 నిజంగా సాధనోన్ముఖులం అయితే మనని చూసి వాళ్ళు కూడా సాధనోన్ముఖులుగా అవుతారు. మనం ఏం చెప్పక్కర్లేకుండానే మన సాన్నిధ్యంలోనే వాళ్ళలో మార్పు వస్తుంది, సన్నిధి మాత్రేన. అది ఇవన్నీ చెప్పడం ఎందుకంటే ఇవన్నీ కూడా అవసరం చెప్పవాలి కాబట్టి చెప్పాను. ఇప్పుడు తర్వాత ఏతేషు యశ్చరతే భ్రాజమానేషు, అక్కడ చూడండి, ఏతేషు అగ్నిజిహ్వా భేదేషు యో అగ్నిహోత్రి. అగ్నిహోత్రి ఉన్నాడు, ఎవడైతే అగ్నిహోత్రి ఉన్నాడో అంటే అగ్నిహోత్రి అంటే యజ్ఞం చేసేటువంటి వాడు, అగ్నిహోత్ర కార్యక్రమం చేసేటువంటి వాడు అగ్నిహోత్రి. అగ్నిజిహ్వా భేదేషు చరతే కర్మ ఆచరతే. అంటే చరతే అంటే కర్మ ఆచరిస్తుంటాడు. ఏం కర్మ? ఆహుతులు ప్రక్షేపణం అనేటువంటిది, అంటే ఆహుతులు వేయడం అనేటువంటి కర్మని ఎవడైతే ఏ అగ్నిహోత్ర అయితే ఆచరిస్తున్నాడో అగ్నిహోత్రాది. ఎందులో? అగ్నిజిహ్వా భేదేషు భ్రాజమానేషు దీప్యమానేషు. అది అంటే చక్కగా మనం అనుకున్నాం కదా, ఈ అగ్ని జ్వాలలు బాగా రగల్చబడి చక్కగా ప్రస్ఫుటంగా జ్వాల పైకి లేస్తూ ఉండాలి. అంత చక్కగా జ్వాల పైకి లేస్తూ ఉంటే భగ భగ భగధ్వని వస్తుంది అందులోంచి, భగ భగధ్వని అగ్నికి. అలా చక్కగా లేస్తున్నటువంటి అగ్ని, ఆ అగ్నిలో ఆహుతులు వేయాలి. దీప్యమానేషు అగ్నిజ్వహ్వాభేదేషు అంటే 7 నాలుకలతో ఉన్నటువంటి ఈ అగ్ని దేవుడు
వెలిగిపోతున్నటువంటి అగ్నిదేవుడిలో ఆ అగ్నిలో ఆహుతులు వేయడం అనేటువంటిది అగ్నిహోత్రి చేస్తాడు, చెయ్యాలి. దీప్యమానేషు వెలుగుతున్నటువంటి దాన్ని వెయ్యాలి. రెండవది ఏమిటి? యథాకాలం చ. సో ఏతేషు యహ ఎవడైతే చరతే అంటే అగ్నిహోత్ర కార్యక్రమం చేస్తాడో, ఎందులో బ్రాజమానేషు చక్కగా వెలుగుతూ ఉన్నటువంటి ఆ అగ్ని జ్వాలలలో ఎవరైతే ఈ ఆహుతుల్ని వేస్తారో, అగ్నికి 7 నాలుకలు ఉన్నాయి, ఆ 7 నాలుకల ద్వారా ఆయన తీసుకుంటున్నాడు. అలాంటి చక్కగా ప్రజ్వలింపబడినటువంటి ఆ అగ్నిలో ఎవరైతే ఆహుతులు వేస్తున్నాడో, ఆజ్యాది, ఆజ్యం అంటే నెయ్యి, తర్వాత ఇతర ద్రవ్యములు ఎవరైతే వేస్తున్నారో. ఇంకోటి ఏంటి? యథాకాలం చ యస్య కర్మణో యకాలః తత్కాలం యథాకాలం. ఏ అగ్నికోత్ర కర్మ ఏ సమయంలో చెయ్యాలో ఆ సమయంలో చేయడం అనేటువంటి. నిత్యాగ్నిహోత్రం సంధ్యా సమయంలో త్రికాల సంధ్య చేయాలి, త్రికాల సంధ్య కుదరదు ఈ రోజుల్లోనూ. 3 సంధ్యలు చేయాలి, అవ్వదు. పోనీ 2, అది కూడా కావటం లేదు చాలా మంది. కానీ ఒకటైనా చేసుకోవచ్చు కదా, ఏదో ఒక సంధ్య. కానీ ఆ సంధ్య అంటే ఏంటి? ఉదయం 5:30కి లేచి 5 గంటలకు లేచి స్నానం చేసి ఆ సంధ్యాకాలంలో కనీసం కిటికీ తెరుచుకునైనా సరే ఆ సూర్యరశ్మిని చూస్తూ మనం సంధ్యావందనం చేయొచ్చు కదా. కొంతమంది ఉన్నారు ఫ్లైట్ లో కూడా సంధ్యావనం చేస్తారు. వాడు ఏం సంధ్యావనం ఏం కావాలి మీకు? పంచపాత్ర, చెంచా. పంచపాత్ర ఉంటే చాలు, అంటే అందులో చిన్న ప్లేటు, కప్పు, నీళ్లు, ఇంకేం అక్కర్లే వాడికి. ఇంకేం కావాలి సంధ్యావనం చేయడానికి? ఆ మంత్రాలు చక్కగా చదువుకొని నమస్కారం, ఆ ఉపాసన చేస్తే చాలు. అలా సంధ్యావనం చేసేవాడు. అంటే ఏ సంధ్యావనం చేసే సమయం. అలాగే అగ్నిహోత్రాది కర్మలకి ఆయా సమయాలు ఉంటాయి, యథాకాలం. దర్శ పౌర్ణమాసం, ఆగ్రాయణం, చంద్రాయణ వ్రతం, సూర్యాయణం అప్పుడు ఒకటి, చాతుర్మాస్యం ఒకటి. ఇలా ఆయా సమయాల్లో చేసేటువంటి, అంటే ఏ కర్మ ఎప్పుడు చేయాలో అప్పుడు చేయడం. ఏ కాలం నిర్ధారించడం జరిగిందో ఆ కర్మకి ఆ కాలంలో నిర్ణీత సమయంలో చేయడం అనేటువంటిది యజమానం. అలాంటప్పుడు ఆ నిర్ణీత సమయంలో యజ్ఞయాగాది కర్మలు చేస్తే యజమానం, ఆ యజమానుణ్ణి ఏం చేస్తుంది? ఆదదాయన్, ఆదదాన ఆహుతయో యజమానైన నిర్వర్తితాహ. యజమానుడిచే ఇవ్వబడినటువంటి ఈ ఆహుతులన్నీ కూడా, ఆదదాన అంటే ఇవ్వబడినటువంటి ఆహుతులు యజమానైన, యజమాని ద్వారా ఈ ఎవరైతే ఇవ్వబడినటువంటి ఆహుతులు చూడండి, నిర్వర్తితాహ ఇవ్వబడినటువంటి, చేసినటువంటి ఆ వేసినటువంటి ఆహుతులన్నీ కూడా తం నయంతి. ఎప్పుడు? మరణించిన తర్వాత. ఇప్పుడు కాదు, ఈ ఆహుతులన్నీ వేస్తున్నాడు. ఈ మనం చేసేటువంటి ఈ పుణ్యకర్మలో మనం చేసేటువంటి సరైన సమయంలో యథావిధిగా చేసేటువంటి ఆహుతులన్నీ కూడా, అవన్నీ కూడా మన కోసం వేచి ఉన్నాయి. ఒక అగ్నిహోత్రం కర్మ చేసాం అనుకోండి, సరిగ్గా 1 యూనిట్ పుణ్యం. 2 రోజులు చేస్తే 2 యూనిట్ల పుణ్యం. ఈ పుణ్యం అంతా కూడా దీన్ని పూర్వమీమాంస భాషలో అపూర్వము అంటారు. అపూర్వం పూర్వమీమాంస భాష, లేదా పుణ్యము, ఫలము అని చెప్పుకోవచ్చు. ఈ అపూర్వం సృష్టించబడింది ప్రతిదానికేను. ఇలాగా ఈ ప్రతి యజ్ఞంలోనూ అపూర్వం ఏర్పడింది, ఒక ఫలం ఏర్పడింది. ఆ ఫలం ఉన్నది అక్కడ, మన కోసం వేచి ఉన్నది. ఇలా రోజు చేస్తున్నటువంటి దాంట్లో ఈ అగ్నిహోత్ర కర్మలు, ఏ కర్మ ఎప్పుడు చేయాలో చేస్తున్నటువంటి కర్మకాండలో వేసేటువంటి ఆహుతులన్నీ కూడా మన కోసం, యజమానుడి కోసం వేచి ఉంటాయి. ఉన్నాయి, అలా ఉన్నాయి. ఎప్పుడు? వీడి శరీరం మరణించిన తర్వాత అవి వాటిని మనం చూడగలం. అప్పుడు దర్శనం ఇస్తాయి మనకి, శరీరం వదిలిన తర్వాత ఈ ఆహుతులు. అక్కడ చూడండి, తమ్ నయంతి, ఈ ఆహుతులు వచ్చి ఈ యొక్క యజమానిని, ఎవరైతే బాగా నిష్ఠాగరిష్టలతో అగ్నిహోత్ర కార్యక్రమం చేశాడో ఆ యజమాని తీసుకెళ్తాయి. ఏత ఆహుతయో యా ఇమా అనేన నిర్వర్తితాహ ప్రాపయంతి. ఏది? ఈ ఆహుతులన్నీ కూడా సూర్యస్య రశ్మయో భూత్వా రశ్మిద్వారై ఇత్యర్థః. ఈ ఆహుతులన్నీ కూడా సూర్యుడి యొక్క రశ్మిగా మారుతాయి, సూర్యకాంతిగా మారుతాయి. చూసారా? అంటే ఈ సూర్యకాంతి మార్గంలో, సూర్య మార్గంలో, రశ్మి మార్గంలో, అంటే కిరణముల మార్గంలో ఈ ఆహుతులన్నీ కిరణాలుగా మారుతాయి.
చూసారా? ఆహుతులన్నీ కూడా ఈ సూర్యుడి కిరణాలుగా మారిన తర్వాత ఏం చేస్తాయి? ఇమా అనే నిర్వర్తితాః సూర్యస్య రశ్మయో భూత్వా రశ్మిద్వారై, అంటే ఈ యజమాని బాగా ఆ ప్రాపయంతి, ఈ యజమాని మోసుకెళ్తాయి. నిర్వర్తితాః యజమానైన ప్రాపయంతి అంటే ఆ స్థితికి తీసుకెళ్తాయి, ఆ లోకాలకు తీసుకెళ్తాయి. ఏవి ఇవి మోసుకెళ్తూ ఈ ఆహుతులు సూర్యరశ్మి ద్వారా మారి ఈ యజమానుణ్ణి అవన్నీ మోసుకుంటూ వెళ్ళి వాడిని ఆ లోకాన్ని చేరుస్తాయి. ఏ లోకము చెప్తున్నారు ఇక్కడ. ఇమా అనేన నిర్వర్తితాః సూర్యస్య రశ్మయో భూత్వా రశ్మిద్వారై ఇత్యర్థః. ఈ రశ్మి మార్గముల ద్వారా కిరణంగా మారి ఆ మార్గం ద్వారానే, అంటే రశ్మి మార్గంలోనే, ఈ కిరణుల మార్గం ద్వారానే ఈ జీవుడు అలాగా వెళ్తాడు. ఎక్కడికి? సూర్యుడు బింబం దాటి వెళ్ళిపోతాడు. జీవులకి ఈ లోకానికి పరలోకానికి ద్వారం ఒక్కటే. ఏమిటది? సూర్యబింబం. అందులోంచి వెళ్ళి వేరే లోకాలకు వెళ్తాం. అదే ద్వారం, ఒకటే ద్వారం, వేరే ద్వారం లేదు ఇంకా వెళ్ళడానికి జీవుడికి. ఆ ద్వారం గుండా వెళ్ళేసరికి ఒక మిస్టరీ. అడవక ఎన్ని లోకాలు ఉన్నాయి ఇంకా తర్వాత. ఈ లోకం వేరు, ఆ లోకం వేరు, ఈ గది వేరు, ఆ గది వేరు అన్నట్టుగా. ఇదే మనకి చాందోగ్య ఉపనిషత్తులో దేవతల రూపంలో చెప్తారు. ఇవి చేసిన పుణ్యం దేవతలు ఏం చేస్తారట చూడండి. ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ బి, ఇప్పుడు శరీరం వదిలేశాడు, శరీరం కింద పడిపోయింది, దగ్ధం అయిపోయింది. వీడున్నాడు, జీవుడు ఉన్నాడు. అది పాయింట్ ఏ అనుకోండి. ఆ పాయింట్ ఏ నుంచి పాయింట్ బి దాకా ఒక దేవత వచ్చి రెండు అని చెప్పి ఈ చేయి పట్టుకొని ఆ పాయింట్ బి దగ్గర చేరుస్తుంది. ఆ పాయింట్ బి దగ్గర మరో దేవత రెడీగా ఉంటాడు. ఈ దేవతకి బి వరకు వెళ్ళేటువంటి హక్కే ఉంది, కానీ బి పైన వీడు వెళ్ళలేడు. ఈ దేవతకి అంత శక్తి లేదు వెళ్ళడానికి. ఆ బి వరకు తీసుకెళ్తాడు ఓ పాయింట్ దాకా. ఆ బి పాయింట్ దగ్గరికి మరో దేవత వస్తాడు. ఈ దేవత మిమ్మల్ని ఆ దేవతకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఇక తీసుకోండి, ఈయన బాగా పుణ్యం చేశాడు, ఆ లోకాన్ని తీర్చాలని. సరేనండి అని చెప్పి ఆ దేవత మీ చేయి పట్టుకుని సి వరకు తీసుకెళ్తుంది. ఆ దేవత తీసుకెళ్ళిన తర్వాత అక్కడ సి వరకు వెళ్ళి, అయ్యా నా గమ్యం ఇంతవరకే, నేను ఇంతవరకే రాగలను, దీని తర్వాత ఇంకా నేను రాలేను, ఇది ఇంకా ఇంకో దేవత వస్తున్నాను చూడు, ఈయన ఇంకొక దేవత, మీకు ఈయన అప్పచెప్తున్నాను, ఈయన మీకు మిమ్మల్ని ఈయనకు అప్పచెప్తున్నాను, కాబట్టి ఈయన మిమ్మల్ని వేరే తీసుకెళ్తారని చెప్తే ఆ దేవత ఇంకో లోకాన్ని తీసుకెళ్తాడు. ఇవన్నీ కూడా రశ్మి ద్వారా జరుగుతాయి. ఈ లోకాలు ఎప్పుడు సూర్యుడు దాటిన తర్వాత. ముందు సూర్యుడు దాకా తీసుకెళ్ళి ఒక దేవతలు, సూర్యుడి దగ్గర నుంచి ఇంకొకటి అప్పచెప్పేస్తారు. అక్కడి నుంచి వేరే దేవతలు ఉంటారు, చాలా శ్రేష్టమైనటువంటి గొప్పవాళ్ళు దేవతలు, వేరే లోకాలను ఉన్నారు. ఆ దేవతలు మిమ్మల్ని తీసుకెళ్తారు. సూక్ష్మ శరీరం ఉంటుంది కదా, అందులో వెళ్తారు అని చెప్పేది ఇక్కడ. సూర్యస్య రశ్మయో భూత్వా రశ్మిద్వారై ఇత్యర్థః. ఈ రశ్మి మార్గంలో తీసుకెళ్ళి చక్కగా ఈ ఆహుతులన్నీ కిరణాలుగా మారి ఈ యజమానిని అక్కడ తీసుకెళ్తాయి. ఎక్కడ తీసుకెళ్తాయి? ఎక్కడైతే యస్మిన్ స్వర్గే దేవానాం పతి, స్వర్గలోకం తీసుకెళ్తాయి. ఏ స్వర్గము? ఏ స్వర్గంలో అయితే దేవతలకి అధిపతి అయినటువంటి ఇంద్రుడు సర్వానుపరి అధిపతి అధివసతి ఇది అధివాసః. ఎక్కడైతే ఇంద్రుడు అందరికీ ఒక్కడే అధికారిగా ఉన్నాడు, సర్వ అనుపరి అధివసతి ఇది, అక్కడ ఉన్నటువంటి దేవతలందరి మీద ఇంద్రుడే అధిపతి. ఏ లోకంలో అయితే సమస్త దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు నివాసం చేస్తున్నాడు అంటే స్వర్గంలో, ఈ రశ్ములన్నీ కూడా మిమ్మల్ని సూర్యద్వారం ద్వారా తీసుకెళ్లి ఆ ఇంద్రలోకాన్ని చేరుస్తాయి. అదొక లోకం. ఈ లోకం ఎంత నిజమో అన్ని లోకాలు అంతే నిజం. తత్వదృష్టి ద్వారా అసలు ఈ లోకాలని నిజమా అంటే అన్నీ బ్రహ్మలోనే అధ్యస్థమై ఉన్నటువంటివి, నిజానికి లేవు కానీ ఉన్నట్టుగా కనబడుతున్నాయి. ఏ విధంగా? ఈ లోకం ఎంత మటుకు నిజమో అన్ని లోకాలు అంత నిజం. మరి ఈ లోకం నిజమా అని ప్రశ్న వేసుకోవాలి. లేదా కనబడుతున్నంతసేపు కనబడుతున్నటువంటిది ఈ లోకం.
వేదాంతంలో ప్రవేశిస్తాం. అప్పుడు దీని విచారణ వేరు. కానీ ఆ తత్వచింతన రానంత వరకు కూడా ఈ లోకాలన్నీ ఉన్నాయి. ఎందుకు లేవు? ఈ లోకంలో ఎలాగైతే మనం ఉన్నామో ఆ లోకంలోనూ ఉన్నాయి. కోరికలందరికీ ఆ లోకంలోనూ కొన్ని కోరికలు తీర్చుకుంటారు. స్వర్గంలో కూడా వెళ్తారు. స్వర్గభోగాలు చాలా ఉన్నాయి. కఠోపనిషత్తులో నచికేతుడు చెప్తాడు కదా స్వర్గంలో ఏముంటాయని. ఆ కఠోపనిషత్తు ప్రస్తావన వస్తుంది. అక్కడ ముసలితనం ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, మరణం ఉండదు, ఎప్పుడూ ఆనందంగానే ఉంటావు అని సకల భోగాలు అనుభవించవచ్చు. అసలు భూమి మీద లేనటువంటివి ఊహించినటువంటి భోగ భాగ్యాలు అక్కడ దొరుకుతున్నాయి. అది స్వర్గలోకం. అక్కడ పంపిస్తానంటాడు నచికేతుడు. నాకు వద్దు నాయన అంటాడు. ఇక తవైవ వాహే తవ నృత్య గీతే, నీ బ్యాండ్ బాజా అంతా కూడా ఈ అప్సరసులు నువ్వే పెట్టుకో, నాకు అక్కర్లేదు, నాకు ముక్తి కావాలి, ఆత్మజ్ఞానం కావాలంటాడు. స్వర్గాన్నే వదిలేశాడు. మరో విషయం మీకు చెప్తాను, ఒకటి ఇంపార్టెంట్. మనకి చాలా రోజులు చాలా విషయాల్లో అందరికీ కూడా అనుభవం అయ్యేది. చూడండి, ఒక చిన్న చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, దానిలో ఉన్న రహస్యం తెలుసుకోండి. ఏదో పూజ చేస్తున్నాం, మామూలుగా పూజ చేసుకుంటున్నాం, మనసు బాగానే ఉంది. కానీ మీ చెవిలో పడింది. మీరు పూజ చేస్తుంటే ఎవరో ఇంట్లో మాట్లాడుకుంటున్నారు. మీకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి దూరపు చుట్టం, చాలా ఇష్టమైనటువంటి వాడు, చాలా కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వాడు ఎవరో వచ్చారు. అయితే మీ మనవడే వచ్చాడు, మనవరాలే వచ్చింది. మీ మనవరాలు చాలా ఇష్టం మీకు. మీరు పూజలో కూర్చున్నారు. వాడంటే చాలా ప్రీతి ప్రాణం. వాడు ఎప్పుడు వాడిని దగ్గర తీర్చుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దులాడదాం అనేటువంటి తాపత్రయం ఉంది మీకు. మీరు పూజలో కూర్చున్నారు. ఆ వార్త వచ్చేసరికి ఇక పూజ మీద ధ్యానం పూర్తిగా కుదురుతుందా అంటే కుదరదు. చేసారా పూజ అంటే చేసేసాం, ముగించేస్తాం అందులో తొందరగానే. అందుకే అంతకంతసేపు కూర్చోలేము. ఇంకా మనసు ఉవ్విళ్ళాడుతూ లే లే లే, మనవడు వచ్చాడు, మనవరాలు వచ్చింది, మీ కూతురు వచ్చింది, నా కొడుకు వచ్చాడు, అందరితో కలువు, పూజలో ఏమిటి పూజ, రోజు ఎప్పుడు చేస్తున్న పూజ, నువ్వు తర్వాత చేసుకోవచ్చు, ముందు లే అని వీడిని తొందరగా టకటకటకటక ముగించేసి పూజ, వాడు లేచి బయటికి వెళ్ళి అందరినీ వాడిని మాట్లాడి వాళ్ళని చూసి ఆ ఇద్దరు మనవల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దులాడి వాళ్ళని ఆలింగనం చేసుకుని వాళ్ళని నానా గందరగోళం చేసి వాళ్ళ నోట్లో మిఠాయిలు పెట్టి ఎంతసేపు మనం చేస్తాం కదా. అటు చూడండి, ఈ కొడుకు కూతురు ప్లస్ లేకపోతే అల్లుడు, కొడుకు కూతురు, కొడుకు కోడలు, లేకపోతే కూతురు అల్లుడు పిల్లలు వీడు ఎవరో వచ్చినా అంత మనకి ఆ పూజను వదిలిపెట్టి అక్కడికి వెళ్తాం కదా. చిన్న చిన్న ఆనందమే కదా అది. ఆ ఆనందం కోసం దీన్ని త్యాగం చేసాం లేదా నిత్యానుష్ఠానాన్ని త్యాగం చేసి త్వరగా ముగించాం కదా. అంటే ఏమిటి? అలాంటి చిన్న ఆనందంలో కూడా మన సాధన సంకరా కింద లేదా అంటే నీ కింద. మరి స్వర్గాన్ని చూసినప్పుడు, స్వర్గ భోగాలను చూసినప్పుడు, ఇతరత్ర భోగాలను చూసినప్పుడు మన మనసు ఏముంటుంది? దీన్ని అనుభవించి తర్వాత చూసుకుందాం, ఇప్పుడు పరమాత్మ ఎప్పుడు ఉన్నాడు కదా అంటాం. ఇప్పుడు మనం ఏమంటాం? స్వర్గం నాకు అక్కర్లేదు అంటాం, ఈ భోగ భాగ్యాలు నాకు వద్దండి అంటాం. ఎందుకని? మనం చూడలేదు కాబట్టి. చూసిన తర్వాత త్యాగం చేయడం అనేటువంటిది కష్టం. ఈ లోకంలో కూడా ఇహలోకంలో కూడాను చూసిన తర్వాత ఒక మంచి మంచి భోగభాగ్యాలు, భోగ్య వస్తువులు కానీ సుఖం కానీ చూసిన తర్వాత, మంచి ఏసీ రూము చాలా సులువుగా ఉంది, మామూలు గది ఒకటి, ఫ్యాన్ ఉంది, ఎండాకాలం, ఏది కావాలంటే ఇదే కావాలని కోరుకుంటాడు. కానీ ఇది కోరుకుంటాడా? అంటే ఏమిటి? ఏ భోగ్య భాగ్యాన్ని మనం చూసిన తర్వాత దాన్ని త్యాగం చేయడం అనేటువంటిది కష్టం అయిపోతుంది. అందుకని ఈ స్వర్గ సుఖాలు ఇవన్నీ కూడా మనం చూడలేదు కాబట్టి మనం త్యాగం చేస్తున్నాం అనుకుంటాం. కానీ అవి అయితే ఎప్పుడైతే మనం ముందుకు నిలబడ్డాయో వాటిలో పడిపోతాం మనం. అవి లాగేస్తాయి. బయటపడడం కష్టం. ఒకసారి అందుకు వెళ్ళిన తర్వాత ఆ పుణ్యం అంతా ఖర్చు అయ్యేంత వరకు కూడా అందు ఉంటాం. ఆ మనం అంతా మనం బయటికి రాం. మరి ఎప్పుడు ఆ ఇంద్రుడు ఏమంటాడు? అయ్యా నీ పుణ్యం అయిపోయింది చెప్పి ఒక తన్ను తంతాడు మనల్ని. ఆ తన్ను తంతి కిందకు వచ్చి పడతాం.
అలా తన్నించుకుని కింద పడాల్సిందే కానీ మనకు ఆనందంగా త్యాగం చేయం స్వర్గాన్ని. అందుకనే పరవైరాగ్యము అపరవైరాగ్యం. అపరవైరాగ్యం అంటే ఈ లోక సంబంధం. ఈ లోక వైరాగ్యం తెచ్చుకోవచ్చేమో కానీ పరవైరాగ్యం తెచ్చుకోవడం చాలా కష్టం. అవి చూసిన తర్వాత తెలుసుకున్న తర్వాత ఇంకా కష్టం. మీరే ఆలోచించుకోండి ఇవన్నీ కూడా. చిన్న చిన్న మీరే మనం ఇవన్నీ కూడా అన్వయించుకొని ఒకసారిగా ఆ యొక్క దృష్టిని దాని మీద సారించి గమనించాలి మనం ఏం చేస్తున్నాం అని. మంచి సినిమా వస్తున్నది టీవీలో, పాత సినిమా, మీకు మన నచ్చిన సినిమా, పౌరాణిక సినిమా, లేదా పూజ తర్వాత చేసుకోవచ్చు, పారాయణ తర్వాత చేసుకుందాం, ముందు సినిమా అయిపోయి సాయంత్రం చేసుకుందాం లేస్తాం లేదా? చిన్న చిన్న భోగభాగ్యాలకే మనం ఇంతలాగా మనం ప్రలోభానికి గురవుతున్నాము అంటే ఎంత వైరాగ్యం ఉండాలి వద్దని చెప్పడానికి. కాబట్టి ఆ, ఈ ఈ ఆహుతులన్నీ కూడా ఈ యజమానిని, ఈ దేవతలు తీసుకెళ్లి ఆ స్వర్గంలో పడేస్తారు. వీడు కావాలి కదా, ఇప్పుడు కోరుకున్నాడు స్వర్గ సుఖం, తీసుకెళ్తారు. మహాభారతంలో ఒక కథ వస్తుంది. వాళ్ళ 2-3 minutes ఎక్కువ తీసుకుంటాను, మీకు అభ్యంతరం లేదనుకుంటాను. ఏమంటే కదా, ఒక గొప్ప జపయోగుడు, అనే పేరు మర్చిపోయాను. జపం చేసేవాడు, నిరంతరం జపం చేస్తాడు, ఎంతో పుణ్యం కట్టుకున్నాడు జపయోగం ద్వారా. నిరంతరం మౌని జపం. ఆ ఇంద్రుడు వీడి జపానికి, ఈ పుణ్యానికి, మహానుభావుడు చాలా పుణ్యం సంపాదించుకున్నాడు, వీడిని ఇంకా డైరెక్ట్గా నేను స్వర్గం తీసుకురావాలని చెప్పి మాతలి అంటే ఇంద్రుడి యొక్క రథసారథి తమ రథాన్ని ఇచ్చి, ఆయన రథాన్ని ఇచ్చి మాతల్ని పంపిస్తాడు భూలోకం మీదకి. వెళ్ళిన ఆయన, మీరు వెళ్ళి ఆయన తీసుకురండి అంటాడు. వచ్చాడు. మాత నమస్కారం గురుగారు, మీరు చాలా పుణ్యం సంపాదించారు, మిమ్మల్ని స్వర్గానికి రమ్మని చెప్పి ఉన్న పళంగా తీసుకురమ్మన్నారు ఇంద్రుల వారు. చాలు, ఈ లోకం అక్కలి స్వర్గభోగాలు అనుభవించండి, అక్కడ కొంచెం రెస్ట్ తీసుకోండి, ఆ భోగాలను చూడండి అంటాడు. నమస్కారం పెట్టి, చాలా సంతోషం, ఇంద్రుడు నన్ను గుర్తుపెట్టుకుని రథం పంపించండి, కృతజ్ఞతలు, ఆయన బాగున్నారా అని అడిగి నమస్కారం పెట్టి, ఒక విషయం చెప్పు, ఈ రథం ఎక్కే ముందు నాకు 2 డౌట్లు ఉన్నాయన్నాడు. ఏమిటది? ఇంద్ర స్వర్గలోకంలో ఉన్నటువంటి కష్టాలు ఏమిటి అంటే పాజిటివ్ పాయింట్, నెగిటివ్ పాయింట్స్ ఏమిటి, పాజిటివ్ పాయింట్స్ ఏమిటి? హిందీలో నకారాత్మక, సకారాత్మక. ఈ నెగిటివ్ పాయింట్స్ ఏమిటి, పాజిటివ్ పాయింట్స్ ఏమిటి, అంటే మైనస్ పాయింట్లు ఏమిటి, ప్లస్ పాయింట్లు ఏమిటి చెప్పన్నాడు. మాతలు అన్నాడు, మైనస్ పాయింట్లు ఏముంటాయి మహానుభావ, అసలు మైనస్సే లేదు కదా అన్నాడు. అన్నీ ఉన్నాయి కదా, అన్ని సుఖాలు ఉన్నాయి అందులో, ఉన్నదంతా ప్లస్ పాయింట్లే. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, యవ్వనమైనటువంటి శరీరము, ఆరోగ్యంగా ఉంటావు, ముసలిగాడు అవ్వవు, ఏ భోగం కావాలంటే ఆ భోగం అనుభవించవచ్చు, అసలు ఎంతో ఆనందంగా ఉంటారు. అసలు అక్కడ ఉండడమే ఆనందం, మీరేం చేసినా చెప్పినా అక్కడ ఆ వాతావరణం ఉండడమే మీకు ఆనందాన్ని ఇస్తుంది. అందరినీ కలవచ్చు, ఇది చేయొచ్చు, అది చేయొచ్చు, బాగుందయ్యా బ్రహ్మాండంగా, ఎంతకాలం అంతా బాగుండొచ్చు, చాలా కాలం ఉండొచ్చు, మీరు చాలా పుణ్యం చేసుకున్నారు, ఉండొచ్చు, అక్కడ హాయిగా ఉండండి అన్నాడు. సరిపోయింది. మైనస్ పాయింట్, మైనస్ ఏముంటుంది మహాప్రభు, మైనస్ ఏం లేదు, కానీ ఒక్క మైనస్ ఉంది అన్నాడు. ఏమిటా మైనస్ అంటే, మీరు పుణ్యం ఖర్చు అయిపోయిన తర్వాత భూమి మీదకి మళ్ళీ రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, మీరు ఆ స్వర్గాన్ని వదిలి భూమి మీదకి వస్తూ ఉంటే, దాన్ని వదలడం వల్ల, అక్కడి నుంచి మీరు బయటపడడం వల్ల వచ్చేటువంటి దుఃఖం ఉంటుంది కదా, ఆ దుఃఖము ఈ సుఖం ఎంత అనుభవించారో దానికన్నా ఎక్కువగానే ఉంటుంది సుమా అన్నాడు. అంటే ఎండాకాలంలో మండుటెండ 49-50 డిగ్రీలు ఉన్నాయనుకోండి, బయట పెడతాం, ఏసీలో కూర్చున్నాం, ఆ కంజి ఒక్కసారిగా బయటకు వస్తే ఎలా ఉంటుంది, కళ్ళు జిగ్గుమంటుంది, మహా నరకం. అదే విధంగా బయటకు వస్తూ ఉంటే ఆ దుఃఖం ఎక్కువ అన్నాడు. అప్పుడు నేను అన్నాడు, అంత సుఖాన్ని అనుభవించి ఆఖరిని ఆ దుఃఖాన్ని అనుభవించడానిక ఎందుకు వచ్చిన గొడవ నాయన, అది ఏసీ అలవాటు అయితేనే కదా, ఏసీ బయట ఉండలేము, ఆ ఏసీ అలవాటు చేసుకోకుండా ఉంటే హాయిగా ఉంది కదా మనకి, మన పూర్వీకులు ఎలా బతికారు అని అనుకుంటాడు ఒకడు. తడిగుడ్డలో నీళ్లు పెట్టుకుంటాం, ఆ తడిగుడ్డ కప్పుకుంటాం, లేకపోతే తల నీళ్లు చల్లుకుంటాం, అయిపోతుంది అలవాటు. ఒకసారి ఏసీ అలవాటు అయింది అనుకోండి మనకి, మనం బయట రాలేంగా అందులోంచి, అది దుఃఖం కదా. అలాగే స్వర్గం. కాబట్టి ఈయన ఏమన్నాడు, నాకు అటువంటి స్వర్గం నాకు వద్దు, ఇంద్రుడి కృతజ్ఞతలు చెప్పండి,
ఆయనకి నమస్కారం, మీరు వెళ్ళిపోండి మా మాతలి గారు, నేను ఇక్కడ సాధన చేసుకుని నా ఆత్మజ్ఞానాన్ని పొంది నేను ఎవరు నేను తెలుసుకుని ఈ శరీరాన్ని వదిలేస్తాను, అప్పటిదాకా వదలనని చెప్పి వెళ్ళిపోంటాడు. ఎవరికి ఇది? ఇలాంటి జ్ఞానం ఉన్నటువంటి వాడికి. కానీ చాలా మందికి స్వర్గమే సుఖం కావాలనుకున్నటువంటి వాళ్ళకి తప్పకుండా చేయండి, యజ్ఞయాగాది కర్మలు చేయండి, చక్కగా దేవతలు వస్తారు, మిమ్మల్ని ఆ లోకాన్ని తీసుకెళ్తారు, అక్కడ మీరు అనుభవించవచ్చు భోగభాగ్యాలు. అలా ఏదో కొన్ని మార్లు, పలుమార్లు ఈ రావడం పోవడం జరిగిన తర్వాత ఎప్పుడో వైరాగ్యం అనేటువంటిది కలుగుతుంది. చాలు, ఎన్నిసార్లు స్వర్గానికి వచ్చాను, ఎంతగా తృప్తి తీరలేదు, ఆ యయాతి చెప్పినట్టుగాను తృప్తి తీరదు, కాబట్టి కోరికలు తీరుస్తూ ఉండడం వల్ల కోరికలు పోవు, కాబట్టి త్యాగే నైకి అమృతత్వ మానసు అని నా కర్మణ ప్రజయాన ధనీన త్యాగే నైకి అమృతత్వమా, కాబట్టి త్యాగం ద్వారానే వస్తుంది. కాబట్టి అన్న జ్ఞానం కలిగినటువంటి వాడు అప్పుడు జ్ఞాన మార్గానికి వెళ్తాడు, అప్పటిదాకా కర్మక్షేత్రంలో ఉంటాడు. అది మనలాంటి వాళ్ళు ఏం చేస్తున్నాం, మనం సరిగ్గా ఉపాసన కర్మ చేయటం లేదు, పూజా విధి సరిగ్గా చేయటం లేదు, తర్వాత పోనీ కర్మకాండ వైదిక ప్రకారంగా వైదిక జీవనం కూడా మనం జీవించడం లేదు, కేవలం లౌకిక వ్యవహారంలోనే మనం పడిపోతున్నాం. ముఖ్యంగా సాధారణంగా అందరూ జనాలు, ఎక్కువ మంది, ఎక్కువ శాతం అది. కానీ దేవతలు ఉన్నారు, అగ్నిహోత్రం చేసినటువంటి యజమాని ఆ లోకాన్ని తీసుకెళ్తాయి. సరిపోయిందా? కథం సూర్యస్య రశ్మిభి యజమానం వహంతి ఇది ఉచ్యతే. ఈ సూర్యకిరణాల ద్వారా ఈ యజమానుడిని ఆ లోకాన్ని తీసుకెళ్తాయి, ఇంద్రలోకంలో ఆ ఇంద్రుడిని చేరుస్తాయి అన్నారు కదా. అసలు ఈ సూర్యకిరణాలు ఏం చేస్తాయి మహాప్రభో? ఈ కిరణాలు తీసుకెళ్ళడం ఏమిటి అంటే, కిరణాలు మనతో మాట్లాడతాయి, మనల్ని తీసుకెళ్తాయి, అవి ఆకృతులను ధరిస్తాయి, చాలా సుఖాన్ని ఇస్తాయి, తీసుకెళ్తాయి. అది ఎలాగా? ఆ తర్వాత వచ్చే మంత్రం రేపు చూద్దాం మనం. 6వ మంత్రం. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ్ మహారాజ్ కి జై. థ్యాంక్ యూ. హరి ఓం.